వార్త కనిపిస్తుంది. 10,000 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లంట. రాష్ట్రంలోని 4 సమకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ పరిధిలో 10,000 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాల్ని నిర్మించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలు సందర్భాల్లో సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గిరిజనులకు ఇళ్ల మంజూరుపై పలు సూచనలు చేశారు. వారి సూచనలు సలహాల మేరకు ఇక ఆదిమ గిరిజన తెగల్లోని అతి బలహీన వర్గాలైన చెంచులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నాం. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని ఆసిఫాబాద్లో 3,551, బోధన్లో 695, ఖానాపూర్లో 1802, సిర్పూర్లో 311, ఆదిలాబాద్లో 1430, బెల్లంపల్లిలో 326 ఇళ్లను ఇస్తున్నాం. భద్రాచలం ఐటీడీఏ పరిధి అశ్వరావుపేటలో 105 ఇక ఇళ్లను అందిస్తున్నాం. అచ్చంపేటలో 518, మహబూబ్నగర్లో 153, పరిగిలో 138, తాండూరులో 184 ఇళ్లను మంజూరు చేస్తున్నాం. అడవులను నమ్ముకొని జీవించే చెంచులు ఆ ప్రాంతాలని వదిలి వెళ్ళలేరంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో 10,000 చెంచు కుటుంబాలకు ఇది శుభవార్త అని చెప్పాలి. 10,000 చెంచు కుటుంబాలకు ఇది శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నా అంటే ఆషామాషి విషయం కాదు. 10,000 చెంచు కుటుంబాలకు మరి వివిధ జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మరి చెంచు జాతుల వారికి శాశ్వతంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లను కట్టించేందుకు అటు గవర్నర్, ఇటు రేవంత్ రెడ్డి, ఇటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కూడా మరి అందరి సహకారంతో 10,000 మంది మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క లెక్క ఉన్నది. ఇక్కడ అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 3,551, ఆసిఫాబాద్లో ఎక్కువగా చెంచులు ఉంటారు కాబట్టి అక్కడ ఇక బోధులో 695, ఖానాపూర్లో 1802, మరి సిర్పూర్లో 311, ఆదిలాబాద్లో 1400, బెల్లంపల్లిలో 326, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అచ్చంపేటలో 518, మహబూబ్నగర్లో 153, పరిగిలో 138, తాండూరులో 184 ఇట్లా చెంచులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అడవిలకే పరిమితం అవుతారు. అడవిలోనే వాళ్ళ జీవన శైలి, అడవితోనే వాళ్ళతో ప్రకృతితో ఎక్కువగా కలిసి ఉన్నటువంటి ఆదివాసీ ఎవరైతే చెంచు జాతికి సంబంధించిన వాళ్ళు ఉంటారో, చెంచు బిడ్డలు ఉంటారో వాళ్ళందరికీ 10,000 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నారట. ఇది నిజంగానే అభినందనీయమైనటువంటి అంశం. నిజంగానే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతమైన నిర్ణయం. ఇన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ అభివృద్ధికి నోచుకొని అభివృద్ధికి దూరంగా ఉన్న చెంచులను మాత్రం పట్టించుకోవట్లేదు, ఆదివాసీ గిరిజన బిడ్డల్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి సో 10,000 ఇందిరమ్మ ఇల్లు చెంచులకు ఇస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిజంగా అభినందించాల్సినటువంటి అంశం. చూద్దాం, అది ప్రకటనలోకి కాదు ఆచరణలో పెట్టాలి, అమల్లోకి రావాలి. నిజంగా ఆ చెంచులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే అప్పుడు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే